2x² మైనస్ 9x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. అంటే ఇప్పుడు ఇంతకు ముందు వరకు మీరు అబ్జర్వ్ చేస్తే సమ్ పాజిటివ్ ఇచ్చాను. ప్రొడక్ట్ పాజిటివ్ ఇచ్చాను. కానీ ఇప్పుడు ఏం చేశానమ్మా, ఓకే చూడండి సమ్ పాజిటివ్, ప్రొడక్ట్ పాజిటివ్ వచ్చే విధంగా ఇచ్చాను. ఈసారి సమ్ నెగెటివ్, ప్రొడక్ట్ పాజిటివ్ వచ్చే విధంగా ఇస్తాను. దానివల్ల మీకు 2 నంబర్‌లు నెగెటివ్ అవుతాయి. కానీ రూట్స్ పాజిటివ్ అయిపోతాయి. ఓకేనా? గుడ్. మరి ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నీ మీకు మళ్ళీ రూట్స్ మనకు బ్యాంక్‌లో రూట్స్ కంపారిజన్ ఉంటుంది. ఆ కంపారిజన్ దగ్గర బాగా హెల్ప్ అవుతాయి. ఓకేనా? గుడ్. జాగ్రత్తగా చూడండి. సో మరి 2x² మైనస్ 9x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 కదా! ఇమాజిన్ 2 నంబర్స్ హూజ్ ప్రొడక్ట్ ఈస్ 2 ఇంటూ 10 అంటే ఎంతమ్మా 20. సమ్ ఎంత ఉండాలమ్మా? -9 కదా! ప్రొడక్ట్ 20 సమ్ -9. ఓకే. రైట్. ఇప్పుడు అలా ఉండే విధంగా 2 నంబర్‌లు తీసుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్ ఎప్పుడు పాజిటివ్ అవుతుందంటే పాజిటివ్ ఇంటూ పాజిటివ్ అంటే వచ్చేది పాజిటివ్. నెగెటివ్ ఇంటూ నెగెటివ్ అంటే వచ్చేది పాజిటివ్. పాజిటివ్ ఇంటూ నెగెటివ్ అంటే వచ్చేది నెగెటివ్. ఓకే. నెగెటివ్ ఇంటూ పాజిటివ్ అంటే వచ్చేది నెగెటివ్. అంటే ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వాలి అంటే 2 పాజిటివ్ నంబర్స్ అయి ఉండాలి. లేదా 2 నెగెటివ్ నంబర్స్ అయి ఉండాలి. కదా! అలా అయి ఉండాలి అంటే ఓకే. ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వాలి. కానీ 2 పాజిటివ్ నంబర్స్ తీసుకున్నాం అనుకోమ్మా. సపోజ్ 3, 2 అనే 2 పాజిటివ్ నంబర్స్ తీసుకుంటే సమ్ ఎంత అవుతుంది? 5 అని ఇంకో పాజిటివ్ నంబర్ అవుతుంది. కానీ నాకు సమ్ నెగెటివ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను -3, -2 అనే 2 నంబర్‌లు తీసుకుంటే వాటిని యాడ్ చేస్తే నాకు -5 వస్తుంది. చూసారా? అంటే నేను తీసుకున్న 2 నంబర్‌లు నెగెటివ్ అయి ఉండాలి. అవునా కాదా? ఓకే. నెగెటివ్ అయినప్పుడు అప్పుడు నేనేం చేస్తాను చూడండి. సో, ప్రొడక్ట్ 20 సమ్ -9లో మైనస్ మర్చిపోయి 9 అనుకుందాం. అంటే 4 5 సరిపోయింది కదా! సమ్ నెగెటివ్ అవ్వాలి కాబట్టి 2 నెగెటివ్ నంబర్‌లు అయి ఉండాలి. ఓకే. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇమాజిన్ 2 నంబర్స్ హూజ్ ప్రొడక్ట్ ఈస్ ఏసీ అండ్ సమ్ ఈస్ బి. చూడండి ఇప్పుడు సమ్ చేస్తే -4, -5 సమ్ చేస్తే -9. -4 ఇంటూ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5 జా 20 సరిపోయింది. ఓకే. సెకండ్ స్టెప్ ఏం చేయాలమ్మా? చేంజ్ ద సైన్. అంటే ప్లస్ అయిపోయాయి. థర్డ్ స్టెప్ ఏం చేయాలమ్మా? డివైడ్ బై 2. ఓకే. అంటే 4/2 అంటే 2, 5/2 అంటే అలాగే ఉంచేయొచ్చు లేదా 2.5. అవి 2 మనకు రూట్స్ అయిపోయాయి. ఓకేనా?